విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద బాధితులను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఘటనకు గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలోచన పెట్టుకొని సేఫ్టీ అనేది చూసుకుంటే బాగుండేది, కానీ చాలా ప్రమాదం. ఆ మాటలు వింటుంటే సుమారు 8 మంది చనిపోవడం, 8 మంది చనిపోయారు. ఓ ముగ్గురు వచ్చి ఇప్పటికే సివిల్ హాస్పిటల్లో ఉన్నారు. అందులో ఇద్దరికి 90% అబౌవ్ 90% వరకు ఫర్నింగ్స్ ఉన్నాయంటున్నారు. మరి కిమ్స్ హాస్పిటల్ ఇంకో ముగ్గురు ఉన్నారు, 40% అబౌవ్ ఉన్నాయని అంటున్నారు. వారిని కూడా పరిగణించి చేస్తాం. సరే, మరి గిట్టిన వాళ్ళని ఎవరైతే చనిపోయిన వాళ్ళని మనం తేలేం, కానీ ఆ కుటుంబాలకు మా ప్రగాఢమైన సానుభూతి తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా అసత్వాన్ని ఈ నేపథ్యంలో చెప్పక తప్పదు. సంఘటన ఎటువంటి అయినప్పటికీ కూడా మాట్లాడే తప్పదు. ఒకటే కాన్సెప్ట్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రైవేటీకరణ చేయాలి, స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళ తాపేదారులకి అది కట్టబెట్టాలనే ఆలోచన తప్ప, ఈ ప్రాంతంలో పనిచేస్తే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న సుమారు 20,000 మంది తాలూకా సేల్స్ కానీ, ఈ ప్రాంతం తాలూకా సేల్స్ కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నేరం ఏదైతుందో దాన్ని కాపాడడానికి కానీ ఏ ప్రయత్నం చేయట్లేదు.